ఫార్మర్ ఫ్యామిలీలో పుట్టాను. హ్మ్. సో ఆ తర్వాత బీటెక్ ఎన్ఐటి వరంగల్‌లో చేశాను. ఓహ్ మై గాడ్! సో అప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నా సబ్జెక్ట్ అండి. హ్మ్. సో తర్వాత అందరిలాగే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయ్యాను. సో ఒక 1 ఇయర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మనం యాక్చువల్లీ వీఆర్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే మనకి ఏం కావాలో అది మనం ఆలోచించుకోకుండా ఎడ్యుకేషన్ సిస్టమ్ మనల్ని ఎలా తయారు చేస్తే అలా అయ్యాం మనం అని చెప్పి, అసలు నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏంటని ఆలోచించడం మొదలుపెట్టానన్నమాట. అప్పుడు ఆలోచించక నాకు అర్థమైంది ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి అగ్రికల్చర్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో అగ్రికల్చర్లో మా ఫాదర్తో పాటు పొలానికి వెళ్ళడం, ఆయన్ని క్రాప్స్ని అబ్జర్వ్ చేయడం ఇవన్నీ చేస్తుండేవాడిని. అలా చేస్తున్నప్పుడు ఆ అగ్రికల్చర్ ఎకనామిక్స్ పైన బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఫార్మర్కి మనకి హార్వెస్ట్ అయిపోగానే, అంటే పొలంలో పంట పండగానే దాన్ని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మేస్తారు. సో ఒకరోజు మా ఫాదర్ టౌన్ మార్కెట్లో అమ్మేసి వచ్చిన తర్వాత చాలా బాధపడుతూ ఉన్నారు. సో ఏం జరిగింది అంటే, మనం ఇంత కష్టపడి పండిస్తాము, ఎండనక వాననక కష్టం చేస్తాం, కానీ మనకి మార్కెట్లోకి తీసుకెళ్తే ఆ మార్కెట్లో ఏం రేట్ వస్తే అది తీసుకొని రావాలి మనం. ఇంకా మనకి అసలు ఒక ఆప్షన్ అనేది లేదు. వాళ్ళేమో మన పంట తడిచింది అని చెప్పి మనకు తడవకపోయినా చాలా తక్కువ రేట్ ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన రేటు తీసుకొని రావాల్సి వచ్చింది అని చెప్పి బాధపడ్డాడు. ఇది నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు జరిగింది. సో అప్పటి నుంచి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఒక థాట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందనమాట. అలా అయ్యి అది పెరిగి పెద్దవుతూ వచ్చింది. ఇప్పుడు నేను 9th and 10th మా పక్కనున్న టౌన్లో చదివాను. సో అప్పుడు నా తోటి ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళ ఫాదర్స్ వీళ్ళందరూ గవర్నమెంట్ జాబ్స్ ఏదో స్కూల్ టీచర్స్ అలా చేస్తూ ఉండేవాళ్ళు. సో వాళ్ళు టౌన్లో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మీ ఫాదర్ ఏం చేస్తుంటారంటే వ్యవసాయం చేస్తుంటారంటే, వాళ్ళు నన్ను అడుగుతుండేవాళ్ళు, మీకు పెసర్లకు ఎంత వస్తుంది, మనకి పల్లీలకు ఎంత వస్తుంది అని. సో నేను చెప్పే రేటు వాళ్ళు కొనే రేటుని నేను అడిగేవాడిని. సో నేను చెప్పే రేటు మాకు పెసర్లకి కింటా అప్పట్లో 600 నుంచి 800 వస్తుంది అంటే, మేము మార్కెట్లో 20 రూపాయలకు కొంటున్నాం అని చెప్పేవాళ్ళు. సో ఆ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది, అలా నా థాట్ ప్రాసెస్ బిల్డ్ అయింది. తర్వాత బీటెక్లో జాయిన్ అయినప్పుడు ఎప్పుడైతే కొంచెం వరల్డ్ గురించి, ఎకనామిక్స్ గురించి అంత తెలుసుకోవడం మొదలుపెట్టామో, అప్పుడు ఇందులో ఉన్న రియల్ ప్రాబ్లం ఏంటనేది స్టార్ట్ అయింది. దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం అనేది మొదలైంది. ఇది జరిగిన తర్వాత నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను. సో అప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ యాక్చువల్గా అగ్రికల్చర్. సో ఈ అగ్రికల్చర్లోకి నేను వెళ్ళాలి, ఇందులో ఒక ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చుకోవాలి అని చెప్పి, నేను అప్పుడు ఐఐఎం అహ్మదాబాద్లో అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అనే కోర్స్ ఉంది. సో ఆ కోర్స్కి నేను అప్లై చేశాను. యాక్చువల్లీ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి దానికి ఎలిజిబుల్ కాదు. బట్ నేను చైర్మన్కి ఒక లెటర్ రాయడము, అది తర్వాత వాళ్ళు నన్ను కాల్ చేసి పిలవడము, ఆ తర్వాత అందులో అడ్మిషన్ రావడము, అందులో నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్ చేశాను. అది కంప్లీట్ చేసిన తర్వాత నేను ఒక 1 ఇయర్ మిషన్ బయోఫ్యూయల్స్ అనే ఒక కంపెనీలో పనిచేశాను. ఆ కంపెనీ ఏంటంటే, జెట్రోఫాని బయోడీజిల్ మ్యానుఫ్యాక్చరింగ్కి ప్రమోట్ చేయడానికి నేను ఫార్మర్స్తో మాట్లాడి, ఫార్మర్స్ చేత జెట్రోఫా క్రాప్ ప్లాంటేషన్ చేయించే మార్కెటింగ్ బాధ్యతను నాకు ఇచ్చారన్నమాట. సో ఆ జాబ్లో భాగంగా నేను అన్ని స్టేట్స్ తిరగాల్సి వచ్చింది. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇలా అన్ని రాష్ట్రాలు ఇంటీరియర్స్లోకి వెళ్ళి తిరుగుతూ ఉంటే, ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడ ఏం పంటలు పండుతున్నాయి, వాళ్ళు ఏ రేటుకి అమ్ముతున్నారు, అది మార్కెట్ సిస్టంలో ఫైనల్గా కన్స్యూమర్కి ఎలా వెళ్తుంది అనేది స్టడీ చేసామని అనమాట. అక్రాస్ ఇండియా ఎక్కడికి వెళ్ళినా స్టోరీ ఇదే. రైతు పంట పండగానే దాన్ని మధ్యలో ఉన్న ఎవరో ఒకరికి అమ్మేస్తారు. అది అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్కి వెళ్తుంది. సో దళారీ వ్యవస్థను అప్పుడే గుర్తించారు. సో అక్కడి నుంచి మళ్ళీ మిల్లర్స్కి వెళ్తుంది, మిల్లర్స్ నుంచి డిస్ట్రిబ్యూటర్స్కి వస్తుంది, అక్కడి నుంచి రీటైలర్స్కి వస్తుంది. సో ఈ సిస్టమ్ అనేది అన్ని స్టేట్స్లో ఉంది. సో కస్టమర్ పే చేసేది ఒక రేట్ ఉంటే, యాక్చువల్ రైతుకు వెళ్ళేది దాంట్లో సగానికంటే తక్కువనే ఉంటుంది. సో ఇది ఎందుకు ఉంటుంది అని నేను స్టడీ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ మేజర్గా ఫార్మర్ రా మెటీరియల్ని పండిస్తున్నారు. ఆ కస్టమర్కి కావాల్సింది ప్రాసెస్డ్ మెటీరియల్. అంటే వాళ్ళు కందులు పండిస్తే మనకి కస్టమర్కి కందిపప్పు కావాలి, వాళ్ళు పెసర్లు పండిస్తే మనకు పెసరపప్పు కావాలి, వాళ్ళు గోధుమలు పండిస్తే మనకు గోధుమ పిండి కావాలి. సో ఈ డిఫరెన్స్ని నలిఫై చేయడానికి, అంటే ఈ గ్యాప్ని మనము చేయడానికి వాళ్ళకి ఫార్మర్స్కి కావాల్సింది ఆ ప్రాసెసింగ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్.
ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విలేజెస్లో అవైలబుల్ లేదు. అది అసలు విలేజెస్లో ప్రాసెసింగ్ అనే వ్యవస్థ కంప్లీట్గా డెడ్ అయిపోయింది, ఎక్కడా లేదు. అందుకనే రైతులు ఏంటంటే వాళ్ళు పంట పండించగానే ఇమ్మీడియట్గా దాన్ని అమ్మేస్తున్నారు మార్కెట్లో. సో మనం కనుక ఈ ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని విలేజెస్కి తీసుకురాగలిగితే మనం ఈ చేంజ్ని తీసుకురావచ్చు అనే థాట్ ప్రాసెస్ బిల్డ్ అయింది. మీరు జాబ్ మానేసి అబర్ ఫుడ్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు మీకు సపోర్ట్ చేసింది ఎవరు, అపోజ్ చేసింది ఎవరు? ఒక డేర్ స్టెప్ కదా అది, యాక్చువల్లీ ఒక స్టేబుల్ ఇన్కమ్ని వదిలిపెట్టి ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది. నేను జాబ్ ఇంకా ఇదంతా అబ్జర్వ్ చేసినప్పుడు, ఈ చేంజ్ తీసుకురావాలని నేను అనుకున్నప్పుడు, ఇలాంటి ఒక కంపెనీ పెట్టాలని నేను ముందు ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేయడము. వాళ్ళు కూడా ఏంటంటే జాబ్ వదులుకొని ఎందుకు ఇలా ఇవన్నీ చేయడము, అంటే ఫార్మర్స్తో పెట్టుకున్న ఏ కంపెనీలు ఎవరు కూడా సక్సెస్ కాలేదు. ఇది ఎందుకు చేస్తున్నావు నువ్వు, అవసరమైతే ఒక పెద్ద దాల్ మిల్ పెట్టుకో నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే, లేకపోతే పెద్ద గ్రౌండ్ నట్ ఆయిల్ మిల్ అయినా పెట్టుకో, ఇలా చెప్తుండేవాళ్ళు అనమాట. బట్ ఏంటంటే ఇలాంటి చేంజ్ తీసుకురావాలంటే ఇది చాలా టైం టేకింగ్ యాక్టివిటీ, మినిమం ఒక 10 years పడుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మనకి ఇండిపెండెంట్ ఇండియా వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది విలేజెస్లో ఎవరూ పెట్టలేదు, ఏ కంపెనీలు పెట్టలేదు, ఏ గవర్నమెంట్ పెట్టలేదు, ఎన్జిఓస్ కూడా ట్రై చేసి ఫెయిల్ అయ్యాయి. సో ఇలాంటిది తీసుకురావాలంటే మెయిన్గా ఓపిక అవసరం. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ దాన్నే పట్టుకుని చేసుకుంటూ వస్తే ఇది సక్సెస్ అవుతుంది. దీనికి టైం టేకింగ్ అని చెప్పి ఇంక నేను దీంట్లోకి దిగాను.